నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మల్లారెడ్డి గారు నేనే కదా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. రెండు విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండోది చెప్తాను. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినుండ్రి మా టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న, అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చేది చెప్తా. 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు. సార్ మీకు ధన్యవాదాలు సార్. మా నియోజకవర్గంలో ఓయప్ప రాగే నేను కూడా పోయి పడతా. స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం నూతనకల్ మండలంలో గతం 60 సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు 3000 ఎకరాల భూమి ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎత్తున్నాయి, అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని. ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల. కనుక ఆడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నాకు 3 మండల నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. రామదాస్ గారు. రామదాస్ గారు. అధ్యక్ష నమస్కారం. వైరా నియోజకవర్గం పూర్తి గిరిజన గ్రామాలు, తండాలు, గుడాలతో నివసిస్తున్న నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ జూరూర్పాడ్ పిఎస్సి ఉంది, పబ్లిక్ హెల్త్ సెంటరు. దాంట్లో అప్గ్రేడ్ చేయడం కోసం 20 సంవత్సరాల క్రితం భవనాలు కట్టినారు అధ్యక్ష. ఎక్విప్మెంట్స్ పెట్టారు, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేశారు, కానీ దాన్ని అప్గ్రేడ్ చేయలేదు ఇంతవరకు. దయచేసి మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళకి, మన ప్రభుత్వానికి చెప్పి దాన్ని అప్గ్రేడ్ చేయించవలసిందిగా మనం చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. భూపతి రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజామాబాద్ రూరల్లో 2008లో స్టార్ట్ చేసినటువంటి, రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 2021, 22 ప్యాకేజెస్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 21, 20 రెండు కూడా 80% కంప్లీట్ అయినాయి అధ్యక్ష. అయితే 21A అన్నది దాని ఎక్స్టెన్షన్ అధ్యక్ష. ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అప్పుడు మరి గోదావరి బ్యాక్ వాటర్ శ్రీరామ్ సాగర్ నుండి 25 TMCల వాటర్ అలొకేట్ చేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడే 80% వర్క్ కంప్లీట్ అయింది అధ్యక్ష. మరి 10 సంవత్సరాలలో అది కొంచెం రీమాడిఫికేషన్ పేరు మీద మళ్ళీ అక్కడ ట్యాంక్ కెపాసిటీ పెంచాలి, మళ్ళీ పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని చెప్పి రీడిజైన్ చేసి కాస్ట్ ఎస్కలేషన్ పెంచారు, కానీ అక్కడ ఏం పని కాలేదు అనుకున్నంత. సో ఇప్పుడు ఓన్లీ ఒక 20% వర్క్ పెండింగ్ ఉంది అధ్యక్ష. మన కాన్స్టిట్యున్సీలో 6 మండలాలు దగ్గర 1,20,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. దాన్ని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి తెలుసు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ట్యాంక్ హైట్ పెంచట్లేదు అధ్యక్ష. మనము రిమైనింగ్ పెండింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ప్రభుత్వం పాలసీ కూడా ఏమంటున్నారు, తక్కువ ఖర్చుతోని ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి ప్రాజెక్టులు మేము టాప్ ప్రయారిటీ కింద ఇస్తామని చెప్తున్నది. ఈ ప్రాజెక్టు టాప్ ప్రయారిటీలో తీసుకొని తక్కువ ఖర్చుతో అధ్యక్ష ఇప్పుడు ఒక 1,500 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. దాంట్లో ఇమ్మీడియట్గా ఒక 400 కోట్లు ఇస్తే మరి ఒక 85,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇది చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని దీనికి ఇంకా ఇంతకుముందు
ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా బ్యాంక్ లోన్ కూడా ఉంది, దానికి ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా లేదు. దయచేసి ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీలో తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నది. నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. యశస్విని రెడ్డి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు. మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి టూరిజం ఇట్లా సర్క్యూట్ లెక్క చేయొచ్చు. ఎందుకంటే పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ అందరికీ తెలిసిందే. అక్కడ ముఖ్యంగా శివరాత్రి అట్లనే కార్తీక మాసం అప్పుడు చాలామంది భక్తులు వేరే వేరే నియోజకవర్గాల నుంచి కూడా వస్తారు. అక్కడ టెంపుల్ని డెవలప్ చేయడానికి అదనంగా ఫండ్స్ ఇవ్వాలని సంబంధిత మంత్రివర్యులని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఒక్కటే అధ్యక్ష, ఇంకొకటే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకటే ఒక డయాలసిస్ సెంటర్ ఉంది అధ్యక్ష. డయాలసిస్ పేషెంట్లు అంటే మనందరికీ తెలుసు అధ్యక్ష, వారానికి 3 సార్లు కంపల్సరీ డయాలసిస్ చేసుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం వస్తుంది. కాకపోతే అది ఎక్కువ పేషెంట్స్ ఉండడం వల్ల ఎప్పుడు 40-50 మంది ఎప్పుడు కూడా వాళ్ళు క్యూలో ఉంటారు అధ్యక్ష, వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో. దానివల్ల చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే 100 కిలోమీటర్లు ఉన్న ఖమ్మం వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి మరి కల్లూరులోను పెనుబల్లి మండలాల్లో కూడా 50 బెడెడ్ హాస్పిటల్స్ కొత్త కట్టారు అధ్యక్ష. వాటిల్లో డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే పేద పేషెంట్స్ అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మన మినిస్టర్ గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. బీర్లా ఎల్లయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గ్రామాలలో ఈ సర్పంచ్లు ఎంపీటీసీ లేకపోవడం వల్ల గ్రామాలలో నీటి ఎద్దడి ఎక్కువ స్టార్ట్ అయింది అధ్యక్ష. మన ప్రభుత్వం ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో సెక్రటరీలకు కొంత నిధులు ఇస్తే గ్రామాలలో మంచినీటి ఎద్దడి తీరుతుందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది అధ్యక్ష. సెక్రటరీల మీద ఎక్కువ భారం పడుతుంది, మేము ఇప్పటికే చేయలేకపోతామని చెప్పి సెక్రటరీలు అంటున్నారు. అదేవిధంగా గ్రామాలలో గ్రామ సిబ్బంది కానీ గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధ్యక్ష, మన ప్రభుత్వం నుంచి వాళ్ళకు జీతాలు తొందరగా మంజూరు చేసి ఈ నీతి ఎద్దడి విషయంలో కొంచెం తగు చర్యలు తీసుకోవాలి. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో కొద్దిగా నిధులు కేటాయిస్తే మంచినీటి ఎద్దడి పోతుంది. ముఖ్యంగా మా ప్రాంతం నీటి ఎద్దడి ఉంది కాబట్టి ఎక్కువ ఫిలిం సిటీ భక్తులు ఎక్కువ వస్తారు. మిషన్ భగీరథ ఇప్పటికే మా తన ఎక్కువ షార్ట్ అయింది అధ్యక్ష. మిషన్ భగీరథ కోసం కూడా మంత్రి గారు 210 కోట్లు ఇచ్చినా ఇంకా పని పూర్తి కాలే కాబట్టి దయచేసి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎక్కువ నిధులు కేటాయించాలి. ఇంకొక విషయం అధ్యక్ష, మా వైద్యం మంత్రి గారు. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. 200 కోట్లు ఇచ్చిన అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మన తాండూరు నియోజకవర్గంలో అధ్యక్ష మైనార్టీ సోదరులు ఎక్కువ కూడా ఉన్నారు. అక్కడ గతంలో కూడా చెప్పి ఉన్నాం అధ్యక్ష, మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని చెప్పి తప్పకుండా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరడం, మైనార్టీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొకటి వికారాబాద్ ఒకటి అడుగుతాను అధ్యక్ష. హైదరాబాద్లో ఈరోజు సుందరీకరణ ద్వారా చాలా మటుకు చర్యలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు శివరెడ్డిపల్లి చెరువు ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే ఏదైతే చర్యలు చేస్తూ ఉన్నారో హెచ్ఎండిఏ వాళ్ళన్న టేకప్ చేసి వికారాబాద్లో ఉన్నటువంటి శివరెడ్డిపేట చెరువు కానివ్వండి, సేమ్ నా నియోజకవర్గంలో తాండూరులో కూడా ఒకటి గొల్ల చెరువు ఉంది అధ్యక్ష. ఆ 2 చెరువులని తప్పకుండా సుందరీకరణలో చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు.